హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. చూడండి, నేనైతే మీకు ఈ వీడియోలో చాలా ట్రెండీలో ఉన్న లెహంగా క్రాప్ టాప్ విత్ చున్నీకి అయితే చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేశానండి. పార్టీవేర్ డ్రెస్ చాలా బాగుంటుంది. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. మనకి ఈ డ్రెస్కి యాక్చువల్గా 10 మీటర్స్ అబోవ్ క్లాత్ని యూజ్ చేస్తే హెవీ ఫ్రిల్స్ వస్తాయండి. కానీ పిల్లలకి వెయిట్ ఎక్కువ అవుతుందని నేనైతే 5 మీటర్స్ లెహంగాకి 2 మీటర్స్ బాడీ పార్ట్కి సపరేట్గా తీసుకున్నాను. బాడీ పార్ట్కి నెట్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తున్నానండి. నేనైతే లెహంగాకి చిన్న డిజైన్ వచ్చిందండి. దీనికి జార్జెట్ క్లాత్ కానీ సాటిన్ క్లాత్ కానీ ఇట్లా ఏమంటారు, ఇట్లాంటి జారిపోయే క్లాతులు ఉంటాయి కదండి, అలాంటి క్లాతులతోనే ఈ డిజైన్ బాగుంటుంది. మనకు స్టిఫ్ క్లాత్ అయితే అంత లుక్ బాగుండదండి ఈ డిజైన్కి. నేనైతే ఇలానే ట్రై చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను నెట్ క్లాత్కి సాటిన్ తీసుకున్నాను, ప్లస్ లెహంగాకి కూడా లైనింగ్ క్లాత్ని అయితే తీసేసుకున్నాను. ఈ డ్రెస్ని మనము ఫస్ట్ లెహంగా కటింగ్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఈ ఫ్యాబ్రిక్ని 5 మీటర్స్ తీసుకున్నాను అన్నాను కదండి. 1 మీటర్ అయితే చున్నీకి సపరేట్గా పక్కకు పెట్టేసుకొని 3 మీటర్స్ని అయితే డబల్ ఫోల్డింగ్ వేశాను. ఓకేనా? శారీ లాగానే అండి, సేమ్. మనకు ఇది యాక్చువల్గా శారీతోనే నేను ఇలా డిజైన్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా 2 ఫోల్డింగ్స్ పైన మన క్లాత్ని వేసిన తర్వాత అటు చివర ఉన్న క్లాత్ని ఇటువైపుకు తేవాలండి. కోన్ షేప్, మనం అంబ్రెల్లా కటింగ్ చేస్తాం కదండి, ఆ మోడల్గా వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్నప్పుడు మనకి చూడండి, అలా వేసుకున్నప్పుడు ఈ జారిపోయే క్లాతులు చాలా ఇబ్బంది పెడుతుంటాయండి. క్లాత్ అటు ఇటు తేడా కాకుండా నీట్గా ఉండేట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే మెజర్మెంట్స్ తేడా అయిపోతాయండి కటింగ్లో, అందుకనే అలా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు 2 పీసెస్ అయితే జాయింటింగ్స్ పడతాయండి. అక్కడ క్లాత్ తక్కువ ఉంది కదా. మనము నార్మల్గా ఏ డ్రెస్ అంబ్రెల్లా కటింగ్ ఫుల్ లాంగ్ ఫ్రాక్లా కుట్టినా కానీ తప్పకుండా జాయింటింగ్స్ అయితే పడతాయండి. చూడండి, దీని హైట్ వచ్చేసి 39 ఇంచెస్ అయితే అలా తీసుకున్నాను నేను. ఇది హైట్ అలా ఉంది. మీరు మెజర్మెంట్స్ని బట్టి పొడవుని ఇలా కొలుచుకోవాలి. చూడండి, నడుము దగ్గర మనము లెహంగా పార్ట్ ఉంటుంది కదా, ఆ నడుమును బేస్ చేసుకొని చూసుకోవాలండి. ఇప్పుడు మనకు 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, 14 ఇంచెస్ అలా వచ్చింది. దానికి మనం ఇక్కడ 16 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ మనం 8 ఇంచెస్ అయితే తీసుకోవాలి. 2 పార్ట్స్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? అర్థమవుతుంది కదా. ఇలా అయితే క్రాస్లో ఉంటుంది. అంబ్రెల్లా కటింగ్ బాగా వస్తుందండి మనకు. చూడండి, పైనుండి కింద వరకు ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి కింద వరకు 38 వస్తే 38, 39 వస్తే 39 మనం మెజర్మెంట్స్ ప్రకారం అయితే పెట్టుకోవాలండి. మళ్ళీ మిడిల్లో ఒకసారి కొలుచుకొని అటు చివరికి కూడా ఒకసారి మనం ఫస్ట్ ఎలా పెట్టామో లాస్ట్ వరకు కూడా అలానే చూసుకోవాలి. ఇక్కడ ఈ 2 పీసెస్కి జాయింటింగ్ కూడా మనము ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలోనే చూపిస్తాను. చూడండి, మామూలుగా డబల్ ఫోల్డింగ్ వేసేసుకొని మళ్ళీ ఆ డబల్ ఫోల్డింగ్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసామండి. మనకి 4 లేయర్స్ లాగానైతే ఉంది ఇది. ఇప్పుడు ఈ క్లాత్ దీన్ని కటింగ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకు కింద పార్టులో కూడా అలానే కటింగ్ చేసేసుకోవాలి. మనము కింద పార్ట్ను కూడా అలాగే కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, మనకు లెహంగా అయితే ఇప్పుడు కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా జాయింటింగ్ వేసుకోవాలి కదా, దానికి సరిపడా క్లాత్ని అయితే మనము ఇక్కడ మిగిలింది కదా, ఆ క్లాత్తో నేను సెట్ చేస్తాను. చూడండి, మనం జాయింటింగ్ వేసేటప్పుడు సపరేట్గా కొలతలు పెట్టి కట్ చేయకుండా చూడండి, దాని కిందకి ఎక్స్ట్రా క్లాత్ని పంపించేసి ఇటు అటు మనకి ఒక 1 ఇంచ్ గ్యాప్ వదులుకునేలా చూసుకోవాలండి. చూపిస్తాను.
చూడండి ఇటువైపు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది క్లాత్, అలా అటువైపు కూడా అలా ఉంచేసుకొని ఈ పైన మనకు కటింగ్ చేసిన క్లాత్ కనిపిస్తుంది కదా, దాని పక్క నుండే మళ్ళీ కటింగ్ చేసుకుంటూ రావాలి. అలా చేయడం వల్ల మనకు మెజర్మెంట్స్ వేసే పని ఉండదు, డైరెక్ట్గా కటింగ్ కూడా తొందరగా అయిపోతుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఫైనల్గా లెహంగా కటింగ్ అయితే అయిపోయింది. మనం జాయింటింగ్స్ తీసుకున్నాం కదా, అవి అక్కడ స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం చున్నీకి లెహంగా కటింగ్ అయిపోయింది. చున్నీకి 1 మీటర్ క్లాత్ పక్కన పెట్టేసాం కదా, 1.5 మీటర్ వరకు ఇలా మిగిలిందని దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసేసి 7 ఇంచెస్కి క్రాస్లో అంబ్రెల్లా కటింగ్ ఎలా అయితే వేసుకుంటామో అలానే నేనైతే ఇలా మార్కింగ్స్ అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇలా అంబ్రెల్లా కటింగ్లో కటింగ్ చేసి అన్ని పీసెస్ని జాయింటింగ్ చేసి కింద వైర్ పీకో వేస్తే మనకు లుక్ చాలా బాగుంటుందండి. పైన ప్రిల్స్ పెట్టకుండా డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మనకు కావాలి ప్రిల్స్ అని అనుకుంటే ప్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి 7 ఇంచెస్కి అయితే నేను ఇలా కటింగ్ చేసేస్తున్నాను. ఈ మోడల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది డ్రెస్. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కూడా చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా అయితే నేనైతే ఇలా డిజైన్ చేస్తున్నాను. చూడండి ఈ పీసెస్ అన్నీ ఒక దగ్గర మనం జాయింటింగ్ చేసేసుకోవాలి, ఒకదానికొకటి అటాచ్ చేసేసుకొని తర్వాత మనము దాన్ని వైర్ పీకో వేసేసుకోవాలి. చూడండి అలా చిన్నగా కుచులుగా నీట్గా వస్తుంది. అన్ని లేయర్స్ని అలానే తీసుకోవాలండి. మనం చున్నీకి కూడా ఇలానే క్రాస్లో కటింగ్ చేసుకున్న క్లాత్ని మాత్రమే జాయింటింగ్స్ వేసుకోవాలి ప్రిల్స్కి, ఓకేనా. ఇది చున్నీ కోసం 1 మీటర్ క్లాత్ పక్కన పెట్టాను కదా, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి మధ్యలోకి ఒక కటింగ్ చేసేయాలండి. కటింగ్ చేసేసుకొని చివరి మనము స్టిచ్చెస్ వేసేసుకొని దానికి చుట్టూరా ప్రిల్స్ కుట్టుకోవాలి. ఫైనల్గా ఈ కటింగ్ అయితే లెహంగా కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఇలా లెహంగా కటింగ్ అయిపోయిన తర్వాత మనము చున్నీ కూడా ఎలానో చూసుకున్నాం కదా, నెక్స్ట్ మన బ్లౌజ్ కటింగ్ చూసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ మనము కట్ చేసుకునేటప్పుడు ఇది బోట్ నెక్ మోడల్గా కటింగ్ చేస్తున్నానండి. పిల్లలకి బాగుంటుంది, ప్లస్ నెక్ డిజైన్స్ కూడా చాలా బాగా వస్తాయి. మళ్ళీ ఇది ప్రిన్స్ కట్ కటింగ్లో నేనైతే స్టిచ్ చేస్తున్నాను, అందుకనే దీన్ని ఇలా పెట్టుకున్నాను. దీనికి కూడా నేను సాటిన్ క్లాత్, నెట్ క్లాత్, కాటన్ క్లాత్ ఈ 3 క్లాత్లను ఉపయోగించి అయితే నేను డిజైన్ చేస్తున్నాను. ముందుగా కాటన్ క్లాత్ పైన మెజర్మెంట్స్ వేసుకోవాలి అండి. మనం చెస్ట్ లూజ్ని చూసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లూజ్ని చూసుకోవాలి. మనకు సైజ్ బ్లౌజ్ లేదు, మామూలు బ్లౌజ్తోనే బోట్ నెక్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని అనుకున్నా కానీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నానండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా ఈ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మనం బ్యాక్ నెక్స్ ఏవైనా డిజైన్ కొంచెం డిఫరెంట్గా పెట్టుకున్నప్పుడు ఇలా బోట్ నెక్కే కటింగ్ చేసుకోవాలండి. అలా అయితే వెనకాల పట్టేసినట్టు ఉండకుండా నీట్గా ఉంటుంది అన్నమాట, ఓకేనా. చూడండి 10 ఇంచెస్ అయితే పెట్టేస్తున్నానండి డబల్ ఫోల్డింగ్ పైన. ఇలా 10 ఇంచెస్ పెట్టేసిన తర్వాత మనము బ్లౌజ్ హైట్ చూసుకోవాలండి. చెస్ట్ లూజ్ చూశాను కదా, బ్లౌజ్ హైట్ ఎలా చూసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ హైట్ షోల్డర్ పైన ఇలా పట్టుకొని కింద మనము డాట్ పెడతాం కదా, ఆ డాట్ వరకు మెజర్మెంట్స్ అయితే చూసుకోవాలి. చూడండి 13 వచ్చింది, ఓకేనా. 13కి 1 ఇంచ్ యాడ్ చేయాలి. పైన వైపున 1/2 ఇంచ్ స్టిచ్కి, కింద వైపున 1/2 ఇంచ్ స్టిచ్కి, ఓకేనా. 14 ఇంచెస్ పెట్టుకోవాలి మనం. 13 వచ్చింది కదా, 14 పెట్టుకోండి. మీకు ఒకవేళ 15 వస్తే 16 పెట్టుకోండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఓకేనా. ఓకే, అర్థమైపోయింది కదా. నేను చెస్ట్ లూజు స్టిచ్చెస్తో సహా 10 ఇంచెస్ చెప్పాను కదా, యాక్చువల్గా అయితే 16 ఉందండి. 16లో హాఫ్ అయితే 8 ఇంచెస్ వస్తుంది కదా. చూడండి ఇప్పుడు ఫ్రంట్ నెక్
డీప్. డైరెక్ట్ నెక్కుతోనే మనం మెజర్మెంట్స్ వేసుకోవాలంటే ఇలా పెట్టుకొని ఒక పావు ఇంచు లోపలికి పెట్టుకోవాలండి మనం మార్కింగ్ అనేది పైనుండి కింద వరకు. అలా పెట్టుకుంటే డైరెక్ట్ నెక్కుతో కూడా మనం మెజర్మెంట్స్ అయితే వేసుకోవచ్చు. చూడండి, పావు ఇంచు ఇటువైపున లోపలికి, పావు ఇంచు, హాఫ్ ఇంచ్ షోల్డర్ వైపున బయటకి, ఎందుకంటే హాఫ్ ఇంచ్ ఉంచుకోవాలండి, హ్యాండ్స్ జాయింటింగ్ చేస్తాం కదా అందుకని. ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ చూస్తాను చూడండి. స్టిచ్చెస్తో సహా ఫస్ట్ చూసాము. మామూలుగా డైరెక్ట్ చెస్ట్ లూజ్ అయితే ఇలా రైట్ సైడ్లో పెట్టేసుకొని చూసుకోవాలి. మనకు ఎంత వచ్చేసింది, 16 ఇంచెస్ వచ్చేసింది. 16లో హాఫ్ 8 ఇంచెస్ అవుతుంది. ఓకేనా, చాలా క్లియర్గా చెప్తున్నానండి, కొత్త వారు కూడా తప్పకుండా ట్రై చేయండి. 16లో హాఫ్ 8 అవుతుంది. మన చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. ఓకేనా, చంక డౌన్ 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఎందుకు అలా తీసుకున్నానో చెప్తాను చూడండి. మనకు ఇప్పుడు చెస్ట్ లూజ్ 8 ఇంచెస్ వచ్చింది కదా, బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనకు సైజ్ బ్లౌజ్ లేకపోతే దాంట్లో ఆఫ్ చేయాలండి. 10 వచ్చినా సరే 11 వచ్చినా సరే ఆఫ్ తీసుకుంటే 4 అవుతుంది కదా. ఇప్పుడు మనకి 8 వచ్చింది కాబట్టి 4. ఆ 4లో మనకు వచ్చిన మెజర్మెంట్స్ హాఫ్లో నుంచి హాఫ్ ఇంచ్ తీసేయాలండి. ఇప్పుడు నేను 3.5 పెట్టుకుంటున్నా. 4 వచ్చింది కాబట్టి 3.5 పెట్టుకున్నా. మీకు 5 వచ్చింది అనుకోండి, ఇక్కడ 4.5 పెట్టుకోండి. ఓకేనా, మనకు వచ్చిన చెస్ట్ లూజ్ ఆధారంగా మనకు వచ్చిన ఆ మెజర్మెంట్స్లో నుంచి ఆఫ్ చేయండి వచ్చిన దాన్ని. ఆఫ్ చేసిన తర్వాత మనం టోటల్ ఇప్పుడు 8 ఇంచెస్ వస్తే 4 వచ్చింది. ఆ 4లో నుంచి ఆఫ్ తీసేస్తే 3.5. చూసారా, నేను నెక్ డైరెక్ట్ పెట్టి చూసినా అంతే వచ్చింది, నేను ఈ మెజర్మెంట్స్ ప్రకారం చెప్పినా కానీ అంతే వచ్చింది. మీకు అర్థమైంది కదా. షోల్డర్ అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను, ఎందుకంటే మనకు హ్యాండ్స్ జాయింటింగ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది, ఇక్కడ పావు ఇంచ్ వెళ్ళిపోతుంది. అలా మనకు టోటల్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. 3.5 అక్కడ 3. చూడండి, 8 ఇంచెస్. మనకు ఇలా కూడా ఇప్పుడు మనకు ఏంటంటే చంక డౌన్ ఉంటుంది కదండి, ఈ షోల్డర్ నెక్ మనకు 7 ఇంచెస్ వస్తే 7 ఇంచెస్, 8 ఇంచెస్ వస్తే 8 ఇంచెస్, 6 వస్తే 6 అలా కూడా పెట్టుకోవచ్చు. కానీ కొంచెం చిన్న పాపలు అనేసి హాఫ్ ఇంచ్ అయితే తగ్గించానండి నేను. ఇక్కడ 3.5 + 3 మనకు 6.5 అవుతుంది కదండి. చూడండి, 6.5 అయింది. నేను చంక డౌన్ 6 తీసుకున్నా, హాఫ్ ఇంచ్ తగ్గించినట్లే కదా. మీకు క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. మీకు ఏమన్నా డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, 6 ఇంచెస్ అర్థమవుతుంది కదా. అలా మనం ఒక స్ట్రైట్గా లైన్ అయితే తీసేసుకొని నెక్ డౌన్ కోసం ఇది మనము ఏ నెక్స్ అయినా సరే అండి డైరెక్ట్గా మొత్తం కట్ చేయొద్దండి, ఎందుకంటే డిజైన్స్ పెట్టుకున్నప్పుడు స్టిఫ్ పేపర్ యూజ్ చేస్తాం కదా. ఓన్లీ షోల్డర్ నుండే కటింగ్ చేసేసుకొని జస్ట్ మార్కింగ్స్ అయితే పెట్టేసుకోవాలి. ఈ పైన లైన్ ఎందుకు అలా మళ్ళీ మార్కింగ్ చేశానంటే స్టిచ్చెస్కి వదిలేసే క్లాత్కి అలా మార్కింగ్ చేసి నెక్ను మాత్రం ఇలా చూస్తున్నాను. అలా అయితే మీకు కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీగా అర్థమవుతుంది కదా. చూడండి, ఇప్పుడు మనం పావు ఇంచు లోపలికి వదిలాం కదా, ఇక్కడ కూడా ఒక పావు ఇంచు పైనకి పెట్టుకోవాలి. నెక్ డౌన్ ఇలా పావు ఇంచు పైనకి పెట్టేసుకోవాలి. ఓకేనా, అలా పెట్టుకుంటే మనకు నెక్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకవేళ నెక్ డీప్ ఎక్కువ పెంచాలి అని అంటే నెక్ కింద వైపున మార్కింగ్ పెట్టుకోండి, తక్కువ చేయాలంటే నెక్ పైన వైపున పెట్టుకోండి మార్కింగ్. కన్ఫ్యూజ్ కాకండి. ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని రౌండ్ నెక్ డ్రా చేసేసుకోవాలండి. కర్వ్ స్కేల్తో ఈజీగా వచ్చేస్తుంది. ఎంత కొత్త వారికైనా సరే మెజర్మెంట్స్ అయితే
పర్ఫెక్ట్గా వస్తాయండి కరువు స్కేల్తో. చూడండి ఇప్పుడు మనము చంక రౌండ్ తీసుకోవాలి కదా. పెద్దవాళ్ళకైతే 1.5 ఇంచ్, చిన్నవాళ్ళకి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 1.5, స్మాల్ సైజ్ బ్లౌజ్కి ఇలా 1 ఇంచెస్ కన్నా కొంచెం ఎక్కువ 1.25 అలా పెట్టుకుంటే సరిపోతుందండి. పెద్దవాళ్ళకి 1.5, చిన్నవాళ్ళకి 1.25 అలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. అలా మార్కింగ్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. మనము చంక లోతు తీయడానికి కార్నర్ పైన మనం 1.25 పెట్టుకున్నాం కదా, అక్కడ 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేస్తామండి యాక్చువల్గా ఏ బ్లౌజెస్కైనా. కానీ ఈ బోట్ నెక్ బ్లౌజెస్కి మాత్రం కొంచెం పైన వైపున నేను పెట్టాను చూడండి, అలా పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మనకి చంకల ముడతలు మాత్రం రావన్నమాట. అందరికీ అర్థం కావాలని నేనైతే ఇలా తెలుగులోనే చెప్తున్నానండి. ఎక్కువగా అందరికీ ఇంగ్లీష్ రాదు కదా అంత పర్ఫెక్ట్గా, అందుకే ఇలా చెప్తున్నాను. చూడండి మనకు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అయితే మెజర్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయండి. అక్కడ డాట్స్ వేయడానికి అలా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో ఇది కరెక్ట్ క్లారిటీగా చెప్పానండి. ఎలాస్టిక్ పేపర్ని యూజ్ చేసుకొని డిజైన్స్ అయితే పెట్టుకోవాలి. నేనైతే దీనికి కొంచెం కర్వ్ డిజైన్ లాగా పెడదాం అనుకుంటున్నాను. నెట్ క్లాత్కి చివరికి మనకు కర్వ్ షేప్లో డిజైన్ వచ్చిందండి, అది హ్యాండ్కి పెడతాము. అందుకనే నేను నెక్స్కి కూడా కొంచెం అలా కర్వ్గానే డిజైన్ చేద్దాం అనేసి అయితే ఇప్పుడైతే నెక్ను కటింగ్ చేయట్లేదండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను పెట్టుకున్నానో చూపిస్తాను. చూడండి నెమ్మదిగా మనము ఇది కాటన్ క్లాత్ కాబట్టి క్లాత్ అటు ఇటు తిప్పినా కానీ కదలట్లేదు కదా. కానీ జారిపోయే క్లాత్ అయితే అటు ఇటు తిప్పితే సాగిపోయినట్లు అవుతుందండి. కొంచెం జాగ్రత్తగా కటింగ్ చేసుకోండి. ఇక్కడ నెక్ పార్ట్కి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ చిన్నగా ఇలా కటింగ్ చేసుకోవాలి, చిన్న కట్ ఇచ్చుకోవాలి. ఓకేనా. సేమ్ యాస్టీస్గా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలానే బ్యాక్ పార్ట్ కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇది మనకి ఇక్కడ చంక రౌండ్ ఉంది కదండి, ఆ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పైనకు ఉన్న దానికన్నా ఎక్కువ పెట్టుకోండి, 1/2 ఇంచ్. ఎందుకంటే మనం చంకలోతు తీసాం కదా, బ్యాక్ పార్ట్లో చంకలోతు తీయకూడదండి. అలా ఓకేనా. యాస్టీస్గా అంతా సేమ్ ఉంటుందండి. మనం నెక్ కూడా చేంజ్ పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు కటింగ్ చేస్తలేనండి డిజైన్. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే అది కూడా కొంచెం డిజైన్గా చేద్దామని అనుకుంటున్నాను. జస్ట్ ఐడియా కోసం మీకు ఇలా చూపిస్తాను. బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ మనము డిజైన్ పెట్టేటప్పుడు డైరెక్ట్ బ్లౌజ్తో కూడా చూసుకొని పెట్టుకోవచ్చండి మెజర్మెంట్స్. ఎందుకంటే మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్ వెడల్పు ఎంత కావాలో మెజర్మెంట్స్ వేసుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకొని ఇలా డిజైన్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని షోల్డర్ నుండి కింద వరకు మనము మిడిల్లో డోరీ కానీ బటన్ కానీ పెట్టుకోవాలని అనుకుంటాం కదండి, అప్పుడు ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండాలండి పైన నెక్కుకి ఈ కింద నెక్కుకి. ఓకేనా. నేను జస్ట్ ఐడియా కొద్ది పెట్టేస్తున్నాను, 1 ఇంచ్ వస్తుందని చూపిస్తాను. చూడండి కింద మనం నెక్ చూసుకునేటప్పుడు కింద వైపున 1/2 ఇంచ్, పైన వైపున 1/2 ఇంచ్ వదులుకొని చూసుకుంటాం కాబట్టి పైన వైపున ఒక 1/4 ఇంచ్ కల్లా మార్కింగ్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్ పెట్టుకోండి, మీరు స్టిచ్ చేసేదాన్ని బట్టి పెట్టుకోండి. ఓకేనా. చూడండి ఇప్పుడు నేను ఈ పైన గీతకి కింద గీతకి 1 ఇంచ్ అని చెప్పాను కదా, అది ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ వస్తుంది. చూడండి
వచ్చిందా? అలా బాక్స్ లాగా పెట్టేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ తగ్గిస్తున్నానండి. అలా అయితే డిజైన్ కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మరీ వెడల్పు పైన ఎంత ఉందో కింద అంతా పెడితే ఈ డిజైన్స్కి వెడల్పు ఎక్కువైపోయి జారిపోయినట్లు పడిపోయినట్లు అనిపిస్తుందండి. నెక్ డిజైన్ అంత పర్ఫెక్ట్గా కనిపించదు. అందుకే ఒక 1/2 ఇంచ్ మాత్రమే తగ్గించేసాను. చూడండి, కొంచెం కరువుగా తిప్పేద్దామని నేనైతే ఈ డిజైన్ అయితే ఇలా జస్ట్ ఐడియా కోసం అలా వస్తుందండి కరువు. మీకు ఇలా చూపిస్తున్నాను. ఓకేనా? ఎలా ఉందో బ్లౌజ్ కానీ, లెహంగా కానీ, చున్నీ కానీ, టాజిల్స్ డిజైను, హిప్ బెల్ట్ డిజైను ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. దీంట్లో ఇన్ని రకాల కటింగ్ స్టిచ్చింగ్స్ ఉన్నాయి. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ని నేను సాటిన్ క్లాత్ పైన పెట్టేసి అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా నెట్ క్లాత్ పైన మళ్ళీ ఇదే పొజిషన్లో పెట్టేసుకొని మళ్ళీ కటింగ్ చేసేసుకోవాలి. మనం ఒకే బ్లౌజ్కి 3 క్లాతులు యూజ్ చేస్తున్నాం కదా, డిఫరెంట్ కాటన్, సాటిన్, నెట్. అందుకనే ఇలా కటింగ్. నెట్ ఫ్యాబ్రిక్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు తప్పకుండా సాటిన్ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుందండి. కానీ కొద్దిమంది అలానే కాటన్ క్లాతే వేస్తారు, కానీ అలా లుక్ అంత బాగా అనిపించదు. అందుకనే ఇలానైతే వేసుకుంటున్నాను. మనము డైరెక్ట్ ఇప్పుడు సాటిన్ కటింగ్ చేసాం కదా, నెట్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా కటింగ్ చేసేసుకోవాలి. యాక్చువల్గా ఈ డ్రెస్ బ్లౌజ్ పార్ట్కి డిజిటల్ ప్రింట్ ఇట్లా ఫ్లవర్స్ మోడల్గా వచ్చింది వేద్దాం అనుకున్నామండి, కానీ అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు, అంత బాగా అనిపించలేదు. అందుకే ఈ లెహంగాకి చిన్న డిజైన్ వచ్చింది కదా, నెట్ ఫ్యాబ్రిక్ కొంచెం ప్లెయిన్గానే ఉంటే లుక్ బాగుంటుంది, కొంచెం డిజైన్ వస్తే హెవీగా అయిపోతుందని ఇలా సెలెక్ట్ చేసుకున్నాము. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూసారా, నెట్ క్లాత్ దానిపైన లీవ్స్లా డిజైన్ వచ్చి చిన్న చమ్కీస్ వచ్చాయండి. పర్టికులర్గా చూస్తేనే తెలుస్తుంది చమ్కీస్. హెవీగా లేకుండానే ఇలా సింపుల్గా ఉండాలని నేనైతే ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, డైరెక్ట్ దానిపైనే పెట్టేస్తున్నాను. అలా పెట్టేసుకొని డైరెక్ట్గా కటింగ్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువనే కటింగ్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఎప్పుడైనా ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కటింగ్ చేసుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇట్లాంటి క్లాతులు కొంచెం సాగినట్లు అవుతాయండి, అలాంటప్పుడు మనకు ఇది బాగా యూజ్ అవుతుంది. అందుకనే అలా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ డ్రెస్కి 2 డేస్ టైం పట్టిందండి నాకైతే. హెవీగా ఉంది కదా డిజైన్, వైర్ పీకో చేయడానికి చాలా టైం పట్టిందండి. కింద 2 లేయర్స్కి మళ్ళీ చున్నీకి టోటల్గా అదంతా చేయాలంటే చాలా టైం పట్టింది. అందుకే ఎక్కువైపోయిందండి, 2 డేస్ టైం పట్టింది అంటున్నా. ఫ్రంట్ పార్ట్ని కూడా అలానే కటింగ్ చేసేసుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదండి మనకు కట్ వర్క్ది, ఆ పీస్ని నేను హిప్ బెల్ట్కి యూజ్ చేస్తా. ఓకేనా? తర్వాత చూపిస్తా. మనకి బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి నేను చుడీ హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నానండి. మనకు ఈ నెట్ ఫ్యాబ్రిక్కి బార్డరు కరువు కట్ వర్క్ లాగా వచ్చేసింది కదా, అందుకే కింద వైపున అలా డిజైన్ పెడుతున్నాను. ఈ చుడీ హ్యాండ్ హైట్ వచ్చేసి 20 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. 19 ఉంది స్టిచ్కి, అలా 19.5 ఉంది. స్టిచ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 20 ఇంచెస్ అయితే పెడుతున్నాను. హ్యాండ్ డౌను 3 ఇంచెస్కి అయితే అలా మార్కింగ్ పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసుకుంటున్నాను. చుడీ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ ఉందండి, దాంట్లో ఆఫ్ చేస్తే 3 ఇంచెస్ వస్తుంది. 3 ఇంచెస్ అలా పెట్టిన తర్వాత మనము 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఫ్యాబ్రిక్ ఎప్పుడు కానీ 2 ఇంచెస్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలండి స్టిచ్చెస్కి. మనకు చుడీ హ్యాండ్ 8 వచ్చింది అనుకోండి, కింద 4 వస్తుంది అనమాట, దానిలో ఆఫ్ చేసుకోవాలి. చుడీ హ్యాండ్ రౌండ్ అది ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో
చంక రౌండ్ చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో అస్సలు చూడొద్దండి. ఎప్పుడైనా కానీ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లోనే చంక రౌండ్ ఇలా చూసుకోవాలి. ఓకేనా. ఫ్రంట్ పార్ట్లో ఎందుకు వద్దంటున్నానంటే మనము చంక లోతు తీస్తాం కదండి, అక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు అటు ఇటు తేడా అయిపోతుంది. అందుకని అక్కడ పై గీత నుండి కింద గీత వైపు అయితే పెట్టేసుకొని ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టి మీకు ఇక్కడ కూడా డౌను అటు ఇటు క్రాస్ కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు కర్వ్ స్కేల్తో చూపిస్తున్నాను చూడండి. కొత్త వారికి అయితే చాలా యూజ్ అవుతుంది. మళ్ళీ ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోతుందండి ఇలా చేస్తే. ఇప్పుడు మనం అక్కడ నుండి ఇక్కడికి మార్జిన్ అయితే వేసేసుకోవాలి. ఇంతవరకు మెజర్మెంట్స్. ఇది ఎక్స్ట్రా. మీరు 1 ఇంచే ఉంచుకోండి, 1.5 ఉంచుకోండి, 2 ఇంచెసే ఉంచుకోండి అండి. ఇది ఎక్స్ట్రా క్లాతే. నేనైతే 2 ఇంచెసే పెట్టుకుంటానండి. ఎందుకంటే పిల్లలు పెద్దగా అయినా కొద్దీ కొంచెం వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది కదండి. ఈ మెజర్మెంట్స్ 12, 13 ఇయర్స్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇవి. మా పాప బర్త్డే కోసం నేనైతే ఈ డ్రెస్ అయితే ఇలా డిజైన్ చేశాను. అది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, అలా పెట్టుకున్న తర్వాత మనం కటింగ్ అయితే ఇలా చేసేసుకోవాలి. ఇలాంటి క్లాత్లు మధ్య మధ్యలో చెమ్కీస్ వస్తున్నాయి కదండి, తట్టుకున్నట్లు అవుతుంది చూడండి. కొంచెం చూసుకుంటూ కటింగ్ చేసుకోవాలి. మనకు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇదంతా ఏంటి అని అనుకుంటున్నారా? నేను అంబ్రెల్లా కటింగ్లో క్రాస్ లైన్స్ చివరికి కటింగ్ చేశాను కదా, 7 ఇంచెస్. అవన్నీ జాయింటింగ్ చేసేసుకొని అంతా క్లాత్ మొత్తం వైర్ పీకో చేసి అయితే రెడీగా పెట్టుకున్నానండి. తొందరగా చూపించవచ్చు కదా మీకు అనేసి. వీడియో చాలా లెంత్ అవుతుందండి. డిజైన్ హెవీగా ఉంది కదా, మరి అంత లెంత్ అయితే కూడా బాగోదు అనిపించి నేనైతే ముందుగానే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది లైనింగ్ క్లాత్ అండి. లైనింగ్ క్లాత్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన వీడియోలో సపరేట్ ఒక వీడియోని అయితే పెట్టాను మన ఛానల్లో. మనం పెట్టికోట్ టైప్ ఎలా కటింగ్ చేస్తామో క్రాస్లో అంబ్రెల్లా టైప్ అలా వస్తుంది. దానికి ఇప్పుడు మనం ప్రిల్స్ ఫస్ట్ లైనింగ్ క్లాత్కే అటాచ్ చేయాలండి. తర్వాత మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్కి వైర్ పీకో చేసేసుకుంటే మనకు 2 లేయర్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. మెయిన్ ఫ్యాబ్రిక్కే అటాచ్ చేస్తే అంత బాగుండదండి లుక్. సపరేట్ ఉంటేనే బాగుంటుంది. అందుకనే నేనైతే ఇలా లెహంగాకే స్టిచ్ చేస్తున్నాను. ఇది లైనింగ్ క్లాత్కే స్టిచ్ చేస్తున్నాను. చూడండి, కింద పార్ట్ కరెక్ట్గా చూసుకొని మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్ రైట్ సైడ్ ఉంటుంది కదండి, మనం స్టిచ్చెస్ పెట్టుకున్నాం, అది పీకో చేసాం కదా, అది రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. దాన్ని ఇటు మన రైట్ సైడ్కి తిరిగేస్తే మళ్ళీ మనకు అది రైట్ సైడ్ వచ్చేస్తుంది. చూడండి, డిజైన్ కనిపిస్తుంది కదా, ఇది రాంగ్ సైడ్ ఉండాలి పైన వైపు క్లాత్. ఈ ప్రిల్స్ పెట్టుకుంటున్నాం కదా చిన్నగా, నేను డైరెక్ట్ అట్లానే స్టిచ్ చేద్దాం అనుకున్నానండి, కానీ ప్రిల్స్ పెడితే ఇంకా లుక్ బాగుంటుందని మళ్ళీ ప్రిల్స్ అయితే పెడుతున్నాను. కింద క్లాత్ పైన క్లాత్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూసుకొని ఒక 1/2 ఇంచ్ క్లాత్ను వదులుకుంటూ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా కింద క్లాత్ పైన క్లాత్ సెట్ చేసుకుంటూ ఇలా చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ మనం స్టిచ్ వేసుకుంటూ రావాలండి ఫైనల్ వరకు. అలా వస్తే మనకు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇలా ప్రిల్స్ పెట్టేటప్పుడు క్లాత్ ఒకసారి లోపలికి ఒకసారి బయటకి అలా జరిగినట్లుగా పెట్టి అట్లనే కుట్టేస్తే మనకి మెజర్మెంట్స్ ప్రకారము హెచ్చు తగ్గులు వస్తాయండి. ఎక్కువ తక్కువ అయిపోతుంది క్లాత్. అందుకనే చూడండి, నేను నెమ్మదిగా సెట్ చేసుకుంటూ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. టైం ఎక్కువైనా పర్వాలేదండి, కానీ మిస్టేక్స్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ దాన్ని విప్పి కుట్టాలి అంటే చాలా ప్రాబ్లం అవుతుందండి. స్టిచ్చింగ్ విషయంలో మాత్రం విప్పి కుట్టే అంత పరిస్థితులు అయితే తెచ్చుకోవద్దండి. చూడండి, అలానే నేను చిన్న ప్రిల్స్ పెట్టి కుడుతుంటే అక్కడ ఫ్లవర్ మోడల్గా రౌండ్గా రింగ్స్ లాగా ఎలా చుట్టుకున్నట్లుగా కనబడుతుంది కదా క్లాత్. అది వైర్ పెట్టలేమనుకోండి, మనం అంత పర్ఫెక్ట్గా మనకు ఆ డిజైన్ కనిపించదు. మీరు నార్మల్గా పీకో చేసి చూడండి, వైర్ పెట్టి పీకో చేసి చూడండి, లుక్ చాలా తేడా ఉంటుందండి. టైం ఎక్కువ అవుతుంది కానీ లుక్ అయితే సూపర్ ఉంటుందండి.
చూడండి. చిన్న చిన్న ప్రిల్సే గానీ అక్కడ ఎంత రింగ్స్‌గా తిరుగుతున్నాయి కదా! టోటల్‌గా ఈ లైనింగ్ క్లాత్‌కి కింద వైపున టోటల్‌గా ఇలానే పెట్టుకున్నానండి నేనైతే. ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టడం వల్ల హెవీ లుక్ అయితే వచ్చేసింది ఈ లెహంగాకి. చూడండి. అవి అలానే పెడుతూనే ఉంటున్నాను. కింద వైపున, పైన వైపు నేను ఇది రాంగ్ సైడ్ అని అన్నాను గదండీ! చూడండి ఇప్పుడు జాయింటింగ్ వచ్చిన దగ్గర రాంగ్ సైడ్ ఉంది గాబట్టి ఆ స్టిచెస్ లోపలికెళ్ళిపోయింది. పొరపాటున మనం రైట్ సైడ్ పెట్టేసుకుంటే అలా ఎళ్ళిపోదనమాట. అందుకని. చూడండి ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ ఉంది గదా! ఆ క్లాత్‌ని అటువైపు అనుకుంటే అవి ఎంత నీట్‌గా కనిపిస్తున్నాయి గదా! ప్రిల్స్ చిన్న చిన్నగా ఎక్స్‌ట్రా క్లాత్‌తో చేసింది డిజైన్ బాగుంది గదా! దానిపై నుండి లాస్ట్‌కి ఒక టాప్ స్టిచ్ వేస్తానండి నేను. జస్ట్ మీకు ఐడియా కోసం అయితే చూపిస్తున్నాను మధ్యలో. చూడండి. మొత్తం టోటల్‌గా అలానే చిన్న చిన్నగా పెట్టుకుంటూ అయితే స్టిచ్ చేస్తున్నానండి. మనము ఈ ప్రిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి అంటే 14, 15 ఇంచెస్ వరకు కూడా కింద పార్ట్‌కి పెట్టుకొని పైన పార్ట్‌ను హైట్ తగ్గించేయొచ్చండి. కానీ ఇలా అయితేనే లుక్ బావుంటుందని నేనైతే ఇంతే పెట్టాను. మీరు ట్రై చేస్తే నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి ఇలానే చిన్న చిన్నగా ప్రిల్స్ అయితే లాస్ట్ వరకి పెట్టుకుంటూ వస్తున్నానండి. ఈ క్లాత్ చాలా జారిపోతుందండి. చాలా ఇబ్బందవుతుంది. అందుకే తిప్పి తిప్పి కుట్టాల్సొస్తుంది దీన్ని. కానీ ఇట్లాంటి క్లాతులే లుక్ చాలా బాగొస్తాయండి. స్టిఫ్ క్లాతు ఇలా కుచ్చులు పెట్టినప్పుడు అంత లుక్ రాదు. ఫైనల్‌గా లుక్ అయితే నాకైతే బాగా నచ్చిందండి. మీరైతే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా? నేను ఈ లెహంగాకి క్యాన్ గూడా వేశానండి. వేస్తున్నాను క్యాన్ గూడా. అది వీడియో సెపరేట్‌గా షార్ట్స్‌లో పెట్టాను. వీడియో లెంత్ అవుతుందని. అది ఎలా స్టిచ్ చేసుకోవాలో గూడా ఒకసారి మన ఛానల్‌లో షార్ట్స్ గూడా మీరు చెక్ జేసుకోండి. చూడండి ఇలానే ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చాను. ఇలా పిల్లలకి మనము డిఫరెంట్‌గా డిజైన్ చేస్తే చాలా బావుంటుందండి లుక్కు. ఎప్పుడు రొటీన్‌గా అది ఒకటే మోడల్ గాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని టైం వేస్ట్ అవుతుందని అనుకున్నా గానీ 2 డేస్ టైం పట్టినా గానీ ఈ డ్రెస్ అయితే డిజైన్ చేశాను. ఈ డ్రెస్‌లో లెహంగా, బ్లౌజు, చున్నీ, హ్మ్, హిప్ బెల్ట్ 4 ఆప్షన్స్. మళ్ళేంటి లట్కన్ డిజైన్స్ అంటే హ్యాంగింగ్స్ 5 టైప్స్ ఉన్నాయండి. స్టిచ్చింగ్స్ అయితే దీంట్లోనే ఒకటే వీడియోలో. ఆ డ్రెస్ మొత్తంకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయండి. తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? చూడండి మనం అలానే కుట్టుకుంటూ లాస్ట్ వరకైతే కుట్టేసాము. ఇప్పుడు ఈ క్లాత్‌ని మనము ఇలా రైట్ సైడ్ తిప్పేసుకొని దానిపైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఓకేనా? లెఫ్ట్‌లో పెట్టేసాం గదా! ఇప్పుడు రైట్‌కి తిప్పేయాలి. అలా అయితే మనకు కరెక్ట్‌గా రైట్ సైడ్ వచ్చేస్తుందన్నట్టు క్లాత్. మనము ఈ టాప్ స్టిచ్ వేసేటప్పుడు మనం జాయింటింగ్ చేసిన లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది గదా! అక్కడ జాయింట్‌ని కింద వైపునకి జరిపేసి దానిపై నుండి టాప్ స్టిచ్ పెట్టాలి. ఒక దగ్గర పైన వైపుకి పోయినట్లు, ఒక దగ్గర కింది వైపుకి వెళ్ళినట్టు ఆ స్టిచెస్ క్లాత్, ఎక్స్‌ట్రా క్లాత్ అలా రావద్దండి. ఓన్లీ కింద వైపు కన్నా రావాలి. ఓన్లీ పైన వైపు కన్నా రావాలి. ఒకసారి అటు, ఒకసారి ఇటు వస్తే ఆ డిజైన్ అనేది తిరిగిపోతుందండి. అంత నీట్‌గా కూర్చోదు. సెట్ అవ్వదు. చూడండి అలా అయితే నేను స్టిచ్ చేస్తూనే ఉన్నాను. చూడండి మనము టాప్ స్టిచ్ వేస్తే అది ఎంత నీట్‌గా కనిపిస్తుంది గదా!
నీట్గా అనుకుంటూ కరెక్ట్గా మనకు స్టిచ్ ఎక్కడైతే వచ్చిందో దానిపైనే వేయాలండి. అలా అయితే ఇది కొంచెం డబల్ లేయర్స్ కదా, పైన క్లాత్ లేచినట్లయినా ఇది లుక్ బాగా కనబడుతుంది అన్నట్లు. చిన్న చిన్న ప్రిల్స్ ఆ క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకొని టూ హ్యాండ్స్ యూజ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయడానికైతే ఈ 2 హ్యాండ్స్ అయితే చాలా యూజ్ అవుతాయండి. చూడండి జారిపోతుంది, ఇటువైపున జారుతుంది, అటువైపున జారిపోతుంది. అలా అయినా మనం సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం ఒక డిజైన్ క్రియేట్ చేయాలి అని అంటే దానికి చాలా టైం పడుతుందండి. చూడండి మన వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎంతమంది నా వీడియోస్ని చూస్తుర్రు అనే దాన్ని బట్టి అనేది కూడా నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. నేనైతే మీకోసం టైం లేకపోయినా కానీ టైం స్పెండ్ చేసి మరీ వీడియోస్ అయితే చేసి పెడుతున్నానండి. ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, కొంచెం దగ్గరలోనే ఉంటుంది, మాకు స్టిచ్చింగ్ రాదు కదా, నువ్వు అన్ని స్టిచ్చింగ్ వీడియోసే పెడుతున్నావు, ఏదైనా వేరే పెట్టొచ్చు కదా వీడియోస్ వంటలకు సంబంధించినయో, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా డిఫరెంట్గా మీకు అనిపించింది, స్పెషల్ అనిపించిందో వీడియోస్ చేసి పెట్టచ్చు కదా, ఎందుకు అక్క పెడతలేరు అని అడిగారండి. కానీ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ అన్ని స్టిచ్చింగే పెడుతున్నాను కదా, వీలైతే ఆ వీడియోస్ కూడా పెడతానండి సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు. ఒక ఇద్దరు అడిగారండి, పెట్టండి అక్క వేరే వీడియోస్ కూడా, స్టిచ్చింగ్ మొత్తం టచ్ లేని వాళ్ళము చూస్తాం కానీ ఎక్కువ యూజ్ అయ్యేదైతే మేము చూస్తాం కదా అని అడిగారు. మరి నేర్చుకోండి అని చెప్పాను, నేర్చుకుంటామని అన్నారు వాళ్ళు కూడా. చూడండి లాస్ట్ వరకు అయితే ఇలా స్టిచ్ అయితే చేశాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా మనకి. మీకు ఇక్కడే తెలుస్తుందండి చాలా టైమే దీనికి పడుతుంది అని. చూడండి శారీ పెట్టుకోట్ మోడల్గా కటింగ్ చేసి జాయింటింగ్ చేసేసి దానికి మాత్రమే నేను ఇలా డిజైన్ చేసి కుట్టాను. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, దీనికి డిజైన్ వచ్చింది అన్నాను కదా, క్లియర్గా ఏర్పడుతుంది చూడండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్కి జాయింటింగ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్కి ప్రిల్స్ ఉన్నాయి, మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా కింద వైర్తో పీకో చేసాం కదండి, కరువు తిరిగేది అని. మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ క్లాత్కి అటాచ్ ఉంది కదా, దానికన్నా కొంచెం ఒక 2 ఇంచెస్ పైనకు ఉండేట్టుగా ఇది చూసుకోవాలండి పైన క్లాత్ని. ఎందుకంటే కింద పెట్టిన ప్రిల్స్ మనకు కనబడాలి కదా, మొత్తం మూసినట్లు ఉండొద్దు, 2 ఇంచెస్ తేడాతోని పెట్టుకోవాలి. మరి 1 ఇంచ్ అయితే కరువు తిరిగింది కదండి, పైనకు లేచినట్లు ఉంటుంది. అందుకనే 2 ఇంచెస్ గ్యాప్ వదులుకుంటూ మనం ఆ సైడ్స్ని అయితే జాయింటింగ్ చేయాలి. ఓకేనా, చూడండి అక్కడ 2 ఇంచెస్ ఉంటుంది, అర్థమవుతుంది కదా. కరెక్ట్గా కింద నుండి పైన వరకు క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకొని నేనైతే ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి అలా ఈక్వల్గా పెట్టేసుకొని నేనైతే స్టిచ్ చేస్తున్నాను. చూడండి అది ఎలా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఎలా స్టిచ్ చేస్తున్నాను. అది పైన క్లాత్ చాలా జారిపోతుందండి, కరెక్ట్గా సెట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ లోపల లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అని అన్నప్పుడు కూడా లోపల చిన్న ప్రిల్స్ పెట్టుకొని సెట్ చేసుకోవచ్చండి. చూడండి కింద వైపు పైన వైపు క్లాత్ని అయితే అలా సెట్ చేసుకుంటూనే స్టిచ్ చేస్తున్నాను. ఇది మనము నడుముకి పట్టీ పెట్టాలి అని అన్నాం కదండి, 2 ఇంచెస్ వచ్చేంతవరకు.
అలా 2 ఇంచెస్ రావాలంటే ఇది టోటల్గా 5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి వెడల్పు. పొడవైతే మన నడుము కొలత ఆధారంగా తీసుకోవాలండి. మనకు 20 ఇంచెస్ వస్తే 1 ఇంచ్ అలా తీసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ను ఇలా జాయింటింగ్ చేసేయాలి. ఇలా జాయింటింగ్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతే మనకు మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా వస్తాయి. డైరెక్ట్ మనం ఆ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని డైరెక్ట్గా పెట్టి స్టిచ్ చేస్తే ముడతలు వస్తాయండి. అందుకే ముందు మనం ఇలా సెట్ చేసుకొని మనమైతే దాన్ని స్టిచ్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా, చూడండి అది ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు 2 ఇంచెస్ రావాలి అంటే 5 ఇంచెస్ తీసుకోవాలండి. ఎందుకంటే మనం డబల్ వేస్తాం కదా పట్టి. నేను ఎలా వేస్తున్నానో చూడండి. ఎక్స్ట్రా క్లాత్ని అంతా కటింగ్ చేసేసుకోవాలి. అలా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనము లెహంగాని పెట్టేసి ఈక్వల్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఈక్వల్గానే ఉంది కదా. లెహంగా కింద పార్టులో పెట్టానండి, కిందకి పెట్టాను. లెహంగా రైట్ సైడ్ ఉండి ఈ పట్టి వేసే క్లాత్ రాంగ్ సైడ్ ఉండాలి. అలా పెట్టుకొని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి. ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ అంబ్రెల్లా కటింగ్ చేసాం కదా, ఈ క్లాత్ చాలా జారిపోయేట్లుగా ఉంది. ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. కొంచెం స్టిఫ్ క్లాత్ అయితే మనము ఎటు వైపు పెడితే అలానే ఉంటుందండి. చూడండి కరువు షేప్ అయితే ఎంత, ఈ వైర్ పీకో చేసింది అయితే రింగ్స్ ఎంత బాగా కనబడుతున్నాయి. ఎటు తిప్పినా అవే కనబడుతున్నాయి చూడండి. ఇలానే కింద క్లాత్ పైన క్లాత్ సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనము ఇటు చివర ఒకసారి 2 టైమ్స్ ఫోల్డింగ్ చేసేసి ఒక స్టిచ్ పెట్టుకోవాలండి. ఈ క్లాత్ బయటకి రాకుండా ఒకసారి అలా స్టిచ్ అయితే పెట్టుకోవాలి. రెండు వైపులా అలానే స్టిచ్ పెట్టుకోవాలండి. ఇటువైపు అటువైపు ఇటువైపు చివరికి అటువైపు చివరికి. ఇప్పుడు ఇటువైపున కూడా అలానే పెడతాను చూడండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఈ క్లాత్ను పైన వైపుకు తిప్పుకొని నేను జిబ్బు పెడదాం అనుకున్నానండి. జిప్ వేస్తే మనకి హ్యాంగింగ్స్కి ఈ లెహంగాకి డోరీ పెట్టి హ్యాంగింగ్స్ హెవీగా పెట్టాలనుకున్నాను. అలా జిబ్బు పెడుతుంది అలా బాగుండదు అనేసి డైరెక్ట్గా జిబ్బు వేయకుండా ఇలానే కుట్టానండి. చూడండి ఇలా కుట్టిన తర్వాత మనము ఎంత పెట్టాలనుకున్నాం, 2 ఇంచెస్ తీసుకున్నాం. బెల్ట్ పట్టి లెహంగా పట్టి 2 ఇంచెస్ రావాలి అనుకున్నాం. చూడండి ఇప్పుడు నేను అలా డైరెక్ట్గా ఫోల్డింగ్ చేశాను కదా, అంత 2 ఇంచెస్ అక్కడ నుండి ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా, అలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. కొంచెం తగ్గింది, కొంచెం పైన కంటున్నాను. చూడండి ఇప్పుడు స్టిచ్ని అటు ఇటు జరుపుకుంటూ
కరెక్ట్గా 2 ఇంచెస్ క్లాత్ చూసుకుంటూ ఆ పట్టీని అయితే అలానే పెట్టేసుకోవాలి. ఈ కింద మనకు క్లాత్ కనిపిస్తుంది కదండి, స్టిచ్చింగ్ చేసింది పట్టీది లెహంగాది, ఆ క్లాత్ని లోపలికి అనేసి ఈ పట్టీని అయితే ఇలా పెట్టుకోవాలి. అలా అయితే మనకు నీట్గా ఉంటుంది. ఇది రాంగ్ సైడ్ అలానే కనిపిస్తుంది, రైట్ సైడ్ అలానే కనిపిస్తుందండి. అది సెట్ చేసుకొని కుట్టండి, ఓకేనా. అది కనబడకుండా కుట్టుకోవాలి. చూడండి ఇలా నడుముకైతే ఇలానే పెడుతున్నాను. మనం కరెక్ట్గా చూసుకొని మెజర్మెంట్స్ కరెక్ట్ పెట్టుకొని స్టిచ్ చేస్తే కరెక్ట్గా వస్తుందండి. హెచ్చు తగ్గులు లేకుండా, ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఆ స్టిచ్ లోపలికి అనుకుంటూనే పెడుతున్నాను, గమనించారా? చూడండి, అది బయటకి రాకుండా లోపలికే పెట్టుకోండి. అలా అయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, బొటిక్ స్టైల్ ఉంటుంది సేమ్. లాస్ట్ వరకు వచ్చేసింది. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అయితే దాని పక్క నుండే ఆ పాదం గ్యాప్ ఉంటుంది కదా, అది ఎంత గ్యాప్ ఉందో అంత వదిలేసుకుంటూ మళ్ళీ ఒక స్టిచ్ పెట్టండి. ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. పైన నడుముకి ఇదేంటి పట్టీ. ఇప్పుడు ఈ 2 క్లాతులని కరెక్ట్ ఈక్వల్గా కరెక్ట్గా పట్టుకొని జాయింటింగ్ అయితే చేసేయాలి. పైన వైపుకి, కింద వైపుకి చేసేయాలండి ఇది జాయింటింగ్. అది ఎలా చేయాలో కూడా సపరేట్ వీడియో మన ఛానల్లో ఉంది. లాంగ్ ఫ్రాక్స్కి అలానే, లెహంగాకి కూడా అలానే చేసుకోవాలి, ఓకేనా. వీడియో చాలా లెంత్ అవుతుందండి, అందుకనే మధ్య మధ్యలో కొంచెం కటింగ్ చేశాను. వీడియోస్ ఉన్నాయి కాబట్టి కటింగ్ చేశాను, ఓకే. చూడండి, ఈ లైనింగ్ క్లాత్కే జాయింటింగ్ చేసేస్తున్నాను నేను. మనకు ఇట్లా చుట్టూ రౌండ్ తిరిగినప్పుడు కూడా ఏ పార్ట్‌ది ఆ పార్ట్‌కుంటే మనకి ప్రిల్స్ అనేటివి మంచిగా లేచినట్లుగా ఉంటాయండి. ఒకే దగ్గర లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నీ కలిపి ఒకటే స్టిచ్ పెడితే పట్టి లాగేసినట్లు అవుతుంది. ముడతలుగా కనిపిస్తుంది. ఇలా అయితే ముడతలు కూడా కనిపించదండి. దానిపై నుండి మళ్ళీ డబుల్ స్టిచ్ పెట్టాలి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి దీనికి. చూడండి, పైన అంతా నీట్గా వచ్చేసింది కదా, కింద డబల్ లేయర్. అలా నీట్గా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా లుక్. లెహంగా అయితే కంప్లీట్ అయిందండి మనకు. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్. ఇది నెట్ ఫ్యాబ్రిక్, సాటిన్ ఫ్యాబ్రిక్ని జాయింటింగ్ చేయాలండి. సాటిన్ ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంటుంది కదండి, దానిపైన నెట్ క్లాత్ రైట్ సైడ్ని పెట్టేసి మనం స్టిచ్ చేయాలి. అంటే నేను ఇప్పుడు ఇవి 2 రాంగ్ సైడ్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. మనకు రివర్స్లో తిప్పుకుంటే నెట్ ఫ్యాబ్రిక్ షైనింగ్ ప్లస్ ఈ చమ్కీస్ అన్నీ కనిపిస్తుంటాయి మనకు. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత మనము లైనింగ్ క్లాత్కి నేను స్టిఫ్ పేపర్తో కటింగ్ చేసేసి ఐరన్ చేసి పెట్టానండి. దాన్ని పెట్టి కుట్టేస్తున్నాను. ఈ మెజర్మెంట్స్ కొలతలు ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేయాలి, ఎలా ఐరన్ చేయాలి అనేటివి కూడా అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి మన ఛానల్లో చూడండి, ఏ డౌట్ ఉన్నా కానీ. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అయితే పెడుతున్నానండి నేను చేసేవి ప్రతి ఒక్కటి. ముందుగా ఇలా మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసుకోండి. కర్వ్ షేపు మనం స్టిచ్ చేసినప్పుడు ఆ కర్వ్ అటు ఇటు తిరగకుండా ఉంటుంది, ఓకేనా. ఈ స్టిఫ్ పేపరు మనము ఐరన్ చేసేటప్పుడు హెవీగా పెట్టకండి ఐరను. చూడండి, అక్కడ హెవీగా అయిపోయేసరికి ముడతలు వచ్చేసినట్లు అయిపోయింది స్టిఫ్ పేపర్.
ఆ మధ్యలో జాయింటింగ్ అయితే తప్పకుండా ఉంచుకున్న తర్వాతే కటింగ్ చేసుకోండి. ఇది ఏ డిజైన్ అయినా సరే, ఎందుకంటే నెక్ వెడల్పు ఎక్కువ కాకుండా చాలా యూజ్ అవుతుంది అది మనకు పేపర్. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయేంత వరకు కూడా నేను దాన్ని కటింగ్ అయితే చెయ్యనండి. చూడండి నెమ్మదిగా కర్వ్ షేప్ పైన అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను. నీడిల్ని కిందికి దింపుకుంటూ పైనకి లేపి మెల్లిగా ఈ టర్నింగ్ అయ్యే దగ్గరనైతే నెమ్మదిగా కుడుతున్నాను. చూడండి, కర్వ్ షేప్ కొంచెం అటు ఇటు అయినా ఇంత పర్ఫెక్ట్గా రాదండి, అందుకే టైం ఎక్కువ తీసుకుంటుంది దీనికి. మనం మామూలు బ్లౌజెస్ అయితే 2 స్టిచ్ చేయొచ్చండి, ఇది 1 స్టిచ్ చేసే లోపు. చూడండి, నెమ్మదిగా టోటల్గా అన్ని కర్వ్స్ అయితే అలానే స్టిచ్ చేస్తున్నాను. అలా నెమ్మదిగా స్టిచ్ చేసిన తర్వాత పైన వరకు అలానే స్టిచ్ చేసేసుకోవాలి. మనకు ఈ లైన్ వచ్చినంత వరకు మనకు స్టిచెస్లో వెళ్ళిపోతుందండి, తర్వాత నుంచి మనకు డిజైన్ వస్తుంది. ఓకేనా, ఇలా కుట్టిన తర్వాత మనము క్లాత్ని ఇప్పుడు ఈ కర్వ్ డిజైన్ స్టిచ్ చేసాం కదా, ఆ కర్వ్ పక్క నుండి పావు ఇంచుకి అయితే కటింగ్ చేసుకోవాలి. పావు ఇంచు క్లాత్ ఉంచి మిగతాది మాత్రమే కటింగ్ చేసుకోవాలి. కర్వ్ పక్క నుండే కటింగ్ చేసామనుకో స్టిచ్చెస్ ఊడిపోయి క్లాత్ బయటకు వచ్చేస్తుందండి, అది మాత్రం జాగ్రత్త కట్ చేసుకోండి కొంచెం. చూడండి, పావు ఇంచు అయితే తప్పకుండా ఉంచుకోవాలండి. మరీ 1 ఇంచ్ అలా ఉంచితే హాఫ్ ఇంచ్ క్లాత్ అలా ఉంచినా కానీ కర్వ్ దగ్గర కర్వ్ తిరగదండి, అందుకనే పావు ఇంచ్ ఉంచితే సరిపోతుంది. ఓకేనా, ఇలా కటింగ్ చేసేసిన తర్వాత చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టకపోవడం వల్ల క్లాత్ మనము రివర్స్ చేస్తాం కదా, అలా కర్వ్ తిరగనియదండి. ఇలా పెట్టడం వల్ల క్లాత్ అనేది విడిపోతుంది కదా, జాయింటింగ్స్ విడిపోతాయి కాబట్టి మనకు కర్వ్ తిరిగి షేప్ అయితే అది ఎలా ఉందో అలా వస్తుందన్నమాట. మనం ఏ డిజైన్ నెక్స్ పెట్టుకోవాలనుకున్నా ఇలా స్టిఫ్ పేపర్ యూజ్ చేయడం అయితే చాలా బెటర్ అండి. కొత్త వారికి అయితే చాలా యూజ్ అవుతుంది. ఈ పేపర్ లేకుండా డైరెక్ట్ స్టిచ్ చేస్తే కొత్త వారికి రాదు. కర్వ్ షేప్స్ అనేటివి క్రాస్గా అయిపోతాయి, వంకర టింకరగా కనిపిస్తుంటాయి. ఇలా ఒక ఫింగర్ని లోపల నుండి పెట్టి ఇలా బయటకు నెట్టినట్లు అనాలండి, ఆ కర్వ్ షేప్ మనకు తెలుస్తుంది. చూడండి, అన్ని కర్వ్స్ని అలానే బయటకి నెట్టినట్టు అనాలండి. అలా అన్న తర్వాత పైనుండి అయితే ఒక టాప్ స్టిచ్ తప్పకుండా వేయాలండి, ఎందుకంటే లోపల ఉన్న లైనింగ్ క్లాత్ బయటకి రాకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు ఫినిషింగ్. ఓకేనా, ఇప్పుడు మనం ఇలా కర్వ్ క్లాత్ని బయటకు తీసాం కదా అని డైరెక్ట్ టాప్ స్టిచ్ వేసామనుకో ఒక్కొక్క దగ్గర కర్వ్ రివర్స్ తిరిగి అంటే ఇలా క్లాత్ లోపలికి లాగినట్లు అయిపోయి షేప్ పర్ఫెక్ట్గా రాదనమాట. అలా రాదు అని అనిపించినప్పుడు మనకు ఒక చిన్న పుల్ల సహాయంతో మెల్లిగా లోపల నుండి లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో హ్యాండ్ని పెట్టేసి ఆ పుల్లతో కొంచెం బయటకు నెట్టినట్టు అనాలి. అలాంటప్పుడు ఆ డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది మనకు. ఓకేనా, చూడండి, ఇప్పుడు మనకి ఆ కర్వ్ షేప్ అయితే బయటకు వచ్చేసినట్టుగా అనిపిస్తుంది, చూసారా. అలానే అన్ని కర్వ్స్ని కూడా నేను బయటకి నెట్టినట్లానే అనుకుంటూ టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా టాప్ స్టిచ్ వేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి, ఎందుకంటే పైన క్లాత్ లోపలికి వెళ్ళిపోకుండా లోపల క్లాత్ బయటకు కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా నీట్గా కనబడాలంటే ఇలా మాత్రం తప్పకుండా వేసుకోవాలండి.
చూడండి ప్రతి ఒక్కటి మళ్ళీ అలా మనం డిజైన్ చేసేటప్పుడు లోపల ఉన్న లైనింగ్ క్లాత్ను కొంచెం లాగినట్లు పట్టుకొని స్టిచ్ చేయాలి. ఓకేనా. ప్రతి ఒక్క దగ్గర నేనైతే అలా సెట్ చేసుకుంటూనే టాప్ స్టిచ్ అయితే వేస్తున్నానండి. చూడండి గమనిస్తున్నారు కదా, స్లోగానే వేస్తున్నాను. ఫాస్ట్గా వేస్తే ఈ ఫినిషింగ్ అంతా రాదండి, కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. చూడండి ఫైనల్గా అయితే లుక్ ఇలా వచ్చింది. ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్ నెక్, బోట్ నెక్కే కటింగ్ చేశాను కదా అలా. దీనికి ప్రిన్స్ కట్ లాగా పెట్టాలని నేనైతే మధ్యలో నుండి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని దానిపైనకి ఒక 4 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని చంక రౌండ్ దగ్గర మిడిల్ పార్ట్లో ఒక మార్క్ పెట్టుకొని దాంట్లోకి అయితే డైరెక్ట్గా కలిపేసానండి మెజర్మెంట్స్తోనే. చూడండి నేను ప్రిన్స్ కటింగ్ లేకుండా డైరెక్ట్గా ఎలా స్టిచ్ చేస్తారో అలా చేస్తున్నాను. మనం మిడిల్లో పెట్టుకున్నాం కదా మార్కింగ్, అటువైపు 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచ్కి అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకేనా. చూడండి ఇప్పుడు ఇదే మెజర్మెంట్స్ మనము ఇటు పక్కన కూడా రావాలి అని అన్నప్పుడు దాన్ని రైట్ సైడ్లో ఫోల్డింగ్ చేసి కొంచెం ఇట్లా కొట్టినట్లు చేయండి, పుష్ చేసినట్లు. మార్కింగ్స్ అయితే వచ్చాయి కదా, దానిపై నుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు నెట్, సాటిన్, లైనింగ్ 3 క్లాతులు ఉన్నాయండి దీంట్లో. ఆ క్లాతులు అటు ఇటు కాకుండా జారిపోకుండా ఉండడానికి ఒక కుట్ట అయితే పెట్టేసుకోవాలండి. ప్రిన్స్ కట్ ఎప్పుడు కుట్టినా ఇలా కుట్టుకుంటే పిల్లలకి చాలా బాగుంటుంది. ఇలా ఇప్పుడు మనం స్టిచ్ అయితే వేసాం కదండి, దాన్ని పట్టేసుకొని డైరెక్ట్గా మనం ఒక పావు ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ వదిలేసుకుంటూ ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి కటింగ్ లేకుండా ప్రిన్స్ కట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా క్లారిటీగానైతే చెప్తున్నానండి వీడియో. కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు మేము ఇది ట్రై చేసాము అని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తెలియాలి కదండి. చూడండి 2 వైపులా ప్రిన్స్ కట్ అయితే నీట్గా వచ్చేసింది మనకు. ఇది బ్యాక్ పార్ట్ డిజైన్, జస్ట్ కర్వ్ లాగానే తిప్పేసానండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో కర్వ్ పెట్టేశాను కదా. మనము పార్ట్ నెక్ మోడల్గా పైనకి రౌండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత కింది పార్ట్లోనే దీన్ని ఇలా డిజైన్ చేశాను. కరెక్ట్గా అబ్జర్వ్ చేసిన తర్వాతనే మీరు కటింగ్ అయితే చేసేసుకోండి. చూడండి వెడల్పు దీన్నైతే ఇలా కటింగ్ చేసేస్తున్నాను. డిజైన్ బాగుంది కదా, స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా బాగా కనిపిస్తుందండి, లుక్ సూపర్ ఉంటుంది డిజైన్ది. దీనికి బ్యాక్ హుక్స్ పెడతానండి నేను. మనం ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్కి సాటిన్ క్లాత్ జాయింటింగ్ చేసి పెట్టుకున్నాం కదండి, దానిపైన ఇప్పుడు కాటన్ లైనింగ్ పెట్టేసి స్టిచ్ చేయాలి. నేను దీనికి స్టిఫ్ పేపర్ ఏం యూజ్ చేయట్లేదండి, డైరెక్ట్ స్టిచ్ చేస్తున్నాను. కానీ కొత్తవారు ఇలా డిజైన్స్ ట్రై చేయాలంటే తప్పకుండా స్టిఫ్ పేపర్ని యూజ్ చేసుకోండి, మీకు మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి డిజైన్ యాజ్ ఈజ్గా ఇలానే వస్తుంది స్టిచ్ చేసిన తర్వాత. చూడండి ఒక పావు ఇంచు క్లాత్ అయితే వదిలేసుకుంటూ నేనైతే స్టిచ్చెస్ వేసుకుంటూ వస్తున్నాను. నెమ్మదిగా కరెక్ట్ టర్నింగ్స్ పైన నిడిల్ కింద కొంచెం మాత్రమే టర్నింగ్స్ తిప్పండి క్లాత్, అలా అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం నిడిల్ పైనకి లేచిన తర్వాత మనం క్లాత్ని జరపకూడదండి, మనకు ముడతలు వస్తుంది. నిడిల్ కిందకి తిప్పి మాత్రమే టర్నింగ్స్ దగ్గర టర్న్ చేయండి.
అలా అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా. చూడండి అలానే నీట్గా టర్నింగ్స్ దగ్గర టర్న్ చేసుకుంటూ నీట్గా చేసేస్తున్నాను. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకైతే చాలా లుక్ అయితే చాలా బాగుంటుందండి. స్టిఫ్ పేపర్ లేకున్నా మనకు నీట్గా వస్తుంది. ఈ టర్నింగ్స్ దగ్గర కొంచెం స్లోగా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ వస్తుందండి. మామూలుగా రొటీన్గా ఎప్పుడు బోట్ నెక్ అయినా కానీ రౌండ్ నెక్సే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా పెట్టుకుంటే పిల్లలకు చాలా బాగుంటుందండి లుక్. మన పెద్దవాళ్ళ బ్లౌజెస్కి కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. నిడల్ కిందకి ఉంచి మాత్రమే నేను చేస్తున్నాను, చూసారా. ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కటింగ్ చేసేస్తున్నానండి, ఒక పావు ఇంచు క్లాత్ ఉంచేసి. ఆ ఎక్స్ట్రా క్లాత్ డిజైన్ అలా ఉంది. దీనికి చిన్న చిన్న కట్స్ అలా పెట్టుకొని టర్నింగ్స్ దగ్గరనైతే కట్స్కి తప్పకుండా పెట్టుకోవాలి. కానీ ఆ చిన్న చిన్న కట్స్ పెట్టేటప్పుడు మనం స్టిచ్ పెట్టిన స్టిచ్చెస్ పోకుండా చూసుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే గ్యాప్ తక్కువ ఉంటుంది కదండి. సడన్గా స్పీడ్గా అనేస్తే బ్లౌజ్ కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. చూసారా, టర్నింగ్స్ దగ్గర మన ఫింగర్తో బయటకు నొక్కితే అంత పర్ఫెక్ట్గా రాదండి. ఒక చిన్న స్క్రూ డ్రైవర్ సహాయంతో మనం దారం చుట్టడానికి ఉంటుంది కదా, ఆ స్క్రూ డ్రైవర్తోనే నేనైతే తీస్తున్నాను. ఇలా కరెక్ట్గా తీసుకుంటూ మనకు టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఆ డిజైన్ ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ అయితే డిజైన్ లుక్ అయితే వచ్చేసిందండి. ఆ డిజైన్ లుక్ అయితే వచ్చేసింది. ఓకేనా. చూడండి ఎంత బాగా వచ్చింది. మనము బక్రం పేపర్ స్టిఫ్ పేపర్ వేయకున్నా కానీ. నేను ఈ బ్యాక్ సైడ్ పూర్తిగా కర్వ్ డిజైన్ లాగా కాకుండా కొంచెం షార్ప్గా వచ్చేటట్టుగా కటింగ్ చేశానండి. ఎందుకంటే లుక్ బాగుంటుందని. టోటల్గా కర్వ్ లాగా కాకుండా కొంచెం షార్ప్గా రావాలని ఇలా స్టిచ్ చేశాను. మనం షార్ప్గా స్టిచ్ చేస్తే షార్ప్ వస్తుంది, కర్వ్ లాగా తీస్తే కర్వ్ వస్తుంది. కర్వ్ దాంట్లోనే కలిసిపోతుందని నేనైతే ఇలా షార్ప్గా తీసానండి. టర్నింగ్స్ అక్కడ బటన్ కానీ డోరీస్ కానీ పెట్టుకోవచ్చండి. నేనైతే డోరీసే పెడుతున్నాను. హ్యాంగింగ్స్ డిఫరెంట్ డిజైన్స్ పెట్టుకోవచ్చు కదండి, అందుకనే డోరీ పెట్టాలనుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఆ డోరీస్ కూడా నేను నెట్ ఫ్యాబ్రిక్తోనే ఇలా డిజైన్ చేసి పెట్టేశాను. ఓకేనా. కర్వ్ డిజైన్ ఉంది కదండి, దానితోనే డిజైన్ చేసి పెట్టాను. బ్యాక్ సైడ్ ఇలా డాట్స్ సేమ్ అలానే ముందుగా ఒక స్టిచ్ పెట్టుకొని డాట్స్ అయితే కుడుతున్నానండి. ఇలా డాట్స్ వేసేటప్పుడు డైరెక్ట్ కాకుండా ఒక స్టిచ్ పెడితే మనకు క్లాత్ జారిపోకుండా నీట్గా ఉంటుందండి. ఎంత జారిపోయే క్లాత్లకైనా ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుందండి. ఫస్ట్ ఒక స్టిచ్, తర్వాత డాట్ స్టిచ్. ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత మిడిల్లో నేను బటన్స్ పెడతాను కదా, అది కటింగ్ చేసుకొని బటన్స్ ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసిన తర్వాత కిందకి మనం మామూలుగా వీప్ పట్టు ఎలా పెట్టేస్తామో అలా పెట్టేసుకోవచ్చు. పైపింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, నెక్ డిజైన్స్ అయితే ఇలా వచ్చాయండి. టోటల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది. మనం స్లీవ్లెస్ ఉంచేసుకోవచ్చు, హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. కానీ నేను నెట్ క్లాత్ కటింగ్ చేశాను కదండి, చూడీ హ్యాండ్ అయితే స్టిచ్ చేస్తాను. ఓకేనా. మీకు నచ్చినట్లుగా స్టిచ్ చేసుకోండి. నేనైతే అలా స్టిచ్ చేస్తాను. దీని లుక్ అయితే ఇలా వచ్చింది. అక్కడ మనం షోల్డర్ మెజర్మెంట్స్ చూసుకొని మార్కింగ్ పెట్టేసుకొని అయితే కుట్టుకోండి. ఓకేనా. ఇది హిప్ బెల్ట్ కోసం అయితే ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేశాను కదండి, అది
ముందుగా సాటిన్ అండ్ కాటన్ క్లాత్ని అయితే స్టిచ్ చేస్తున్నానండి వన్ సైడ్. అయితే అలా స్టిచ్ చేసిన తర్వాత దానికి మనం నెట్ ఫ్యాబ్రిక్ని అయితే జాయింటింగ్ చేసేయాలి. అలా ఎందుకు స్టిచ్ చేశానంటే నెట్ ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ చేయరాదు కదండి, కర్వ్ డిజైన్ వచ్చింది కదా, దానికి డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేయాలని ఈ మోడల్గా స్టిచ్ చేశాను. నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో మీకు అదే విధంగా చెప్తున్నానండి. ఇది కూడా ఒక టిప్ లాగానే అనుకోండి, చాలా యూజ్ అవుతుంది మీకు కూడా. చూడండి, మామూలుగా రొటీన్గా ఎప్పుడు ప్లెయిన్గా కాకుండా బెల్ట్ ఇలా కర్వ్ షేప్ వచ్చేటట్టు, అక్కడ కర్వ్ షేపు ఆ లుక్ చేంజ్ కాకుండా దానికి ఈక్వల్గానే మనం లోపల క్లాత్ని అయితే స్టిచ్ అయితే వేయండి. ఓకేనా. ఈ కర్వ్ తిరుగుతున్నాయి కదా రౌండ్స్, ఆ రౌండ్స్ బయట వైపున ఉండి మిగతా పార్ట్ లోపల వైపున ఉండేట్టుగా ఒక స్టిచ్ అయితే వేసుకొని మళ్ళీ దానిపైన ఉండి ఒక డబుల్ స్టిచ్ వేయాలి. అలా డబుల్ స్టిచ్ వేయడం వల్ల కూడా మనకు బెల్ట్ లుక్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనకు 3 లేయర్స్ ఉంటాయి, నెట్, సాటిన్, కాటన్. అలా ఉన్నప్పుడు మనము నెట్ సాటిన్ క్లాత్ని 2 క్లాత్ని ఒక దగ్గర పట్టుకొని ఫోల్డింగ్ చేయాలి, కాటన్ క్లాత్ని సపరేట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ 2 ఫోల్డింగ్స్ని ఒకే దగ్గర పెట్టేసి మళ్ళీ ఒక స్టిచ్ వేయాలి. ఓకేనా. చూడండి, ఇప్పుడు నెట్ ఉంది, సాటిన్ ఉంది, కాటన్ ఉంది. మనకు నెట్ సాటిన్ అయితే అలా ఫోల్డింగ్ చేసేసి పట్టుకున్నాను, మళ్ళీ కాటన్ క్లాత్ని కూడా సపరేట్గా ఫోల్డింగ్ చేసి సపరేట్గా పట్టుకుంటాను. చూడండి, మీకు చాలా క్లారిటీగా చెప్తున్నానండి. చూడండి, ఇప్పుడు 2 ఇంచెస్ ఉంది కదా, నేనైతే 1.5 ఇంచే పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ 2 క్లాత్లను అయితే పైన వైపున ఫోల్డింగ్ చేసి కింద వైపున కూడా ఫోల్డింగ్ చేసేసి నేనైతే ఒక స్టిచ్ వేస్తున్నాను. చూడండి, ఆ 2 ఫోల్డింగ్లను ఒకే దగ్గర పెట్టాలి, దానిపైన నుండి ఒక స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా మనం ఈక్వల్గా క్లాత్ని నీట్గా సెట్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోండి, హెచ్చు తగ్గులు లేకుండా. బెల్ట్ లుక్ బాగుండదు అలా హెచ్చు తగ్గులు వస్తే, నీట్గా రావాలి. ఓకేనా. టోటల్గా అలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఆ బెల్ట్కి అలా స్టిచ్ వేసినప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా వేసుకుంటే ఎంత నీట్గా వస్తుంది కదా. నేనైతే ఇలా డిఫరెంట్గా ఇప్పుడే ఫస్ట్ టైం అండి స్టిచ్ చేయడము, నాకే అలా ఐడియా వచ్చింది. మామూలుగా ప్లెయిన్గా చేసే కన్నా ఇలా డిజైన్గా చేద్దాము, డిజైనర్ డ్రెస్సే కదా, పార్టీ వేర్ డ్రెస్సే కదా ఇది, దీనికి కొంచెం డిజైన్ చేంజ్ ఉంటే బాగుంటుందని కొంచెం మరీ సన్నగా కాకుండా ఈ కర్వ్ డిజైన్ ఉంది కాబట్టి కొంచెం వెడల్పుగానే పెట్టేసి అయితే డిజైన్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్లను కటింగ్ చేసేసుకొని అటు చివర ఇటు చివర చిన్న ఫోల్డింగ్ అయితే చేసేసుకొని స్టిచ్ పెట్టుకోవాలండి. ఓకేనా. మీకు వెంటిలేషన్ ప్రాబ్లం అవుతుందని చిన్న లైట్ కూడా వేసానండి, అక్కడ ఉంది. చూడండి, అటువైపు ఇటువైపు అయితే ఫోల్డింగ్ అయితే చేసేసానండి. అలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న డోరీని అయితే అటు చివరికి ఇటు చివరికి జాయింటింగ్ చేయాలి. అలా జాయింటింగ్ చేయాలి అని అంటే ముందుగా మనం ఒక మార్కింగ్ పెట్టుకోవాలి, మిడిల్ పార్ట్ సెంటర్ పాయింట్ చూసుకొని. అలా పెట్టుకున్న తర్వాత ఇటు చివర మూలని అటు చివర మూలని లోపలికి ఫోల్డింగ్ చేయాలి. అది రివర్స్లో చేసి కూడా చూపిస్తాను చూడండి, మీకు అలా అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. చూడండి, మనకి ఎలా నీట్గా కనిపిస్తుంది కదా.
అక్కడ నుండి ఇక్కడికి ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ ఇక్కడ కొంచెం రఫ్ కొట్టినట్లుగానే వేయండి. ఒక 5-6 టైమ్స్ ముందుకు వెనుకకి అంటే కొంచెం గట్టిగా ఉంటుంది అక్కడ స్టిచ్. ఎందుకంటే డోరీ లాగి కట్టినట్లు చేసినా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. చూడండి అలా ముందుకు వెనుకకి అయితే నేనైతే ఇలా స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసినప్పుడు కూడా మనం కరెక్ట్గా చూసుకొని వేయాలండి. డిజైన్ షేప్ అవుట్ కాకుండా చూసుకోండి. చూడండి ఆ టర్నింగ్ దగ్గర కరెక్ట్ మిడిల్ సెంటర్ పాయింట్లోనే మనకు డోరీ అయితే వచ్చింది. ఓకేనా. దానికి ఈ డోరీకి హ్యాంగింగ్ కూడా మళ్ళీ నేను నెట్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేశాను. చూస్తున్నారా, ఆ కర్వ్ డిజైన్ అలానే మిడిల్లో పెట్టేసి దాన్ని ఇలా డిజైన్ అయితే చేస్తున్నాను. ఇలా డిజైన్ క్లాత్లతో మనం డిజైన్ చేస్తే ఇంకా హెవీ లుక్ వస్తుందండి డ్రెస్కి. టోటల్గా ఈ డ్రెస్ చూసిన తర్వాత దీని ఫైనల్ లుక్ ఎలా ఉంది, మీకేమనిపించింది, అది ఎలా డిజైన్ బాగుందా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా. తప్పకుండా ట్రై చేయండి డిజైన్స్. దీంట్లో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ వస్తుంది, ప్లస్ బ్యాక్ నెక్ డిజైన్స్ వస్తాయి, ఫ్రంట్ నెక్ డిజైన్ వస్తుంది, ఈ హ్యాంగింగ్ డిజైన్స్ వస్తాయి, హిప్ బెల్ట్ కొత్తగా డిజైన్ చేయడం అంటే హిప్ బెల్ట్. ఇన్ని మోడల్స్ ఉన్నాయండి దీంట్లో. మీకు ఏది బాగా నచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి రెండు వైపులా నేనైతే చివరికి హ్యాంగింగ్స్ని అయితే ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇలా హిప్ బెల్ట్ రెడీ అయిపోయింది, మనకు హ్యాంగింగ్స్ కూడా రెడీ అయిపోయాయి. చూడండి ఫైనల్గా హిప్ బెల్ట్ లుక్ అయితే ఇలా ఉంది. బాగుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. ఇవి డోరీస్ అండి, హ్యాంగింగ్స్. లెహంగాకి ఇలా హ్యాంగింగ్స్ హెవీగా పెడదామని చెప్పాను కదా. లెహంగాకి ముందుగానే మనము డోరీ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ డోరీ కూడా చిన్న షార్ట్ అయితే పెట్టానండి, లావుగా ఉన్న డోరీ సన్నగా చేయడం ఎలా అని. మన షార్ట్స్లలో చూడండి అది ఎలా స్టిచ్ చేశానో. వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుందండి, అందుకే చిన్నవి నేను షార్ట్స్లలో అప్లోడ్ చేశాను కాబట్టి దీనిలో నేను జాయింటింగ్ చేయలేను వీడియోని. చూడండి అయితే 5.5 2 పీసెస్ని అయితే ఇలా తీసుకున్నానండి ఈ హ్యాంగింగ్ డిజైన్కి. దాన్ని మిడిల్లోకి అలా ఫోల్డింగ్ చేసి రైట్ సైడ్లోనే ఫోల్డింగ్ చేయాలండి, రాంగ్ సైడ్ చేయకండి. ఎందుకంటే దీన్ని ఉల్టా తిప్పాం కదా, రైట్ సైడ్లోనే పెట్టుకోండి. ఇలా కింద వైపున పైన వైపు అటు నుండి ఇటు నుండి అటు ఒక స్టిచ్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం టోటల్గా కటింగ్ చేసిన తర్వాత ఆ చివరున్న క్లాత్ని మిడిల్లోకి తీసుకురండి. ఓకేనా. ఇవి రెండు క్లాత్లను కూడా అలానే రైట్ సైడ్లో ఒక స్టిచ్ అయితే పెట్టేసుకుంటున్నాను. అటు నుండి ఇటు నుండి అటు. ఇది కొత్త డిజైన్ అండి, ట్రై చేయండి. బ్లౌజెస్కి కానీ, లాంగ్ ఫ్రాక్స్కి కానీ, లెహంగాస్కి కానీ, లంగా బ్లౌజ్లకు కానీ దేనికైనా బాగుంటుందండి డిజైన్. ఇది స్టిఫ్ క్లాత్తో అయితే ఇంకా పర్ఫెక్ట్గా డిజైన్ తెలుస్తుందండి మీకు. కానీ నేను ఈ క్లాత్నైనా ఇలా కుడితే ఎలా ఉంటుంది అని అయితే నేను ఈ డిజైన్ పెట్టాను. చూడండి ఆ క్లాత్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఈ క్లాత్ని అక్కడ మిడిల్లోకి ఫోల్డింగ్ చేయాలి. ఓకేనా. మళ్ళీ ఇటు మన రైట్ సైడ్లోకి ఫోల్డింగ్ చేసేయాలి. ఫస్ట్ క్లాత్ని కింది వైపు అనేసి మళ్ళీ రైట్ సైడ్కి తిప్పాలి. ఓకే. ఒక స్టిచ్ వేసుకోవాలి దాన్ని. లెఫ్ట్ సైడ్లోది కూడా మిడిల్కి తిప్పి లెఫ్ట్ సైడ్ తిప్పాలి. రైట్ సైడ్ది రైట్కి తిప్పాలి, లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్కి తిప్పాలి ఈ క్లాత్ని. అలా అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ కాకుండా. ఓకేనా. చూడండి ఇప్పుడు మిడిల్ లెఫ్ట్ కదా, లెఫ్ట్ను మిడిల్లోకి తీసుకున్నాము. మన హ్యాండ్ లెఫ్ట్లో పట్టుకుంటాం కాబట్టి లెఫ్ట్కు తిప్పుకోవాలి. మళ్ళీ ఇలా ఈ క్లాత్ను కూడా అలానే సేమ్ డిజైన్ ఫస్ట్ 2 పీసెస్ని రెడీ చేసుకున్న తర్వాత వాటిని ఒకదానిపైన ఒకటి పెట్టేసి జాయింటింగ్ చేసేస్తే మనకు చిన్న డిజైన్ అయితే వచ్చేస్తుందండి. చాలా బాగుంది డిజైన్, తప్పకుండా ట్రై చేయండి. క్లాత్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి దీనికి. చూడండి
ఇప్పుడు మనకు 2 పీసెస్ అయితే 2 సెట్స్ రెడీ అయ్యాయి కదా, దీన్ని మిడిల్లో మనకు డోరీ పెట్టేసి అయితే స్టిచ్ చేయాలి. తప్పకుండా షార్ట్స్ అయితే చూడండి. ఈ డ్రెస్కి సంబంధించి షార్ట్స్ అయితే చాలానే పెట్టాను మన ఛానల్లో, మీకు చాలా యూజ్ అవుతాయి. క్యాన్ కానీ, డోరీ కానీ, హ్యాంగింగ్స్కి కానీ చాలానే పెట్టాను చూడండి. దీన్ని కింద రైట్ సైడ్ ఉంది కదా, పైన వైపుది రాంగ్ సైడ్, అంటే డిజైన్ వచ్చింది లోపలికి వెళ్ళిపోవాలి. ఓకేనా. ప్లెయిన్గా ఉన్నది మాత్రం పైన వైపుకి పెట్టేసి అక్కడ ఒక స్టిచ్ రఫ్ చేసి దాన్ని అటు నుండి చివరికి వేసి మళ్ళీ ఇటు పైన వైపున తిప్పేయాలి. ఇలా పైన వైపున తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ దారాలు, ఈ క్లాతులు అన్నీ కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసిన తర్వాత మనం దాన్ని ఉల్టా తిప్పినప్పుడు డిజైన్ కనిపిస్తుంది కదండి, రైట్ సైడ్లో పట్టుకున్న దగ్గర జాయింటింగ్ వచ్చినట్లు అనిపిస్తుంది కదా, అక్కడ ఫోల్డింగ్ మనం పట్టుకోవాలి. చూడండి, అక్కడ పట్టుకొని ఇది ఇక్కడ పట్టుకోవాలి. సపరేట్గా ఒక సూదికి దారం పెట్టుకొని ముందుగానే ఉంచుకోండి. అలా ఉంచిన తర్వాత ఈ ఏ ఫ్యాబ్రిక్ కలర్ అవుతుందో ఆ కలర్ థ్రెడ్ పెట్టుకొని రెడీగా ఉంచి అక్కడ చిన్నగా ఒక స్టిచ్ చేసి ముడి వేయాలండి. ఆ ముడిని ఇటువైపున కూడా మనం ఈక్వల్గా వచ్చింది కదా, దీనికి చిన్న స్టిచ్ చేసి దీన్ని ఒక దగ్గర కలిపేయాలి. ఓకేనా. చూడండి, ఒక దగ్గరకు వచ్చేసిన తర్వాత మనకు ఫ్లవర్ మోడల్గా వస్తుందన్నమాట. ఇట్లా కొంచెం లాగినట్లు అనాలి. అలా ఫ్లవర్ మోడల్గా వచ్చిన తర్వాత దాన్ని ఇంకొక స్టిచ్ చేసి ముడి వేసుకోవాలి. ఓకేనా. మనం ఒక స్టిచ్ చేసి ముడి వేసుకోవాలి. అలా ఆ స్టిచ్ చేసి ముడి వేసిన తర్వాత ఒక పూస పెడుతున్నాను చూడండి. ఈ లుక్ బాగుంటుందని అయితే ఇలా ట్రై చేశానండి. ఇది ఇంకొకటి ఎక్స్ట్రా క్లాత్, ఇది మనం అది 5.5 తీసుకున్నాం కదండి, ఇది 4 ఇంచెస్ అట్లా తీసుకోండి. తీసుకొని డబల్ ఫోల్డింగ్ చేసి మిడిల్లో నుండి కిందకి, ఇక్కడ మిడిల్లో నుండి కిందకి అనేసి మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ చేసేస్తున్నాను. క్లాత్ జారిపోతుంది చూసారా. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని రైట్ సైడ్కి తిప్పేసుకోవాలి క్లాత్ని. క్లారిటీగా చెప్తున్నాను, కరెక్ట్గా చూడండి. చూసిన తర్వాత మీరైతే ట్రై చేయండి. డ్రెస్ లుక్ అయితే చాలా బాగుందండి. చాలామంది కూడా ఈ డ్రెస్ డిజైన్ బాగుంది మాకు స్టిచ్ చేసి ఇస్తారా అని కూడా అడిగారు. ఓకే అని చెప్పానండి, కానీ చాలా రిస్క్ ఉంటుంది, లుక్ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఆ నీడిల్కి అలానే పూస పెట్టిన తర్వాత నీడిల్ని అలానే ఉంచాం కదా, దాన్ని దీంట్లో మిడిల్లో పెట్టేసి స్టిచ్ అయితే వేసేయాలి. కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. పైనుండి మళ్ళీ అదే పూస మధ్యలో నుండి అయితే థ్రెడ్ని కిందకి తీసి మళ్ళీ పైనకి తీసి పైన వైపున అక్కడ మనకు ముడి వేసేసుకుంటే సరిపోతుంది, ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఫైనల్గా హ్యాంగింగ్ డిజైన్ కూడా రెడీ అయిపోయింది. ఓకేనా. ఆ ఎక్స్ట్రా థ్రెడ్స్ని అయితే తప్పకుండా కటింగ్ చేసేయండి, లేకుంటే లుక్ బాగుండదు, చూడడానికి నీట్గా ఉండదు. సేమ్ బొటిక్లో ఎలా అయితే డిజైన్ చేస్తున్నారో, ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నారో నేనైతే అలానే ఫాలో అవుతా అండి. కొంచెం టైం లేట్ అయినా పర్లేదు కానీ నీట్గా ఉండేట్టుగా చూస్తాను. చూడండి, మనము లెహంగాకి 2 డోరీస్ 2 వస్తాయి కదా, 2 వైపులా దానికైతే ఇలా డిజైన్ అయితే చేశాను. ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. చాలా బాగున్నాయి కదా.
చూడండి ఇదైతే చున్నీ ఈ స్టిచ్చింగ్ వీడియోనైతే అప్లోడ్ చేయలేదండి. ఎందుకంటే చాలా లెంత్ అవుతుంది. ఎందుకంటే ప్రిల్స్ మనం లెహంగాకి లైనింగ్కి జాయింటింగ్ చేసాం కదండి, సేమ్ ఈక్వల్గా అలానే చేసుకోవాలి. ఇటు చివరి నుండి కింద వైపున పెట్టి అటు చివరి వరకు చేసేయాలి. పైన వైపున మొత్తం ఆ క్లాత్ని అలానే వదిలేసుకోవాలి. చూడండి పైన వైపున ప్లెయిన్గా కనిపిస్తుంది కదా, కింద వైపున అయితే ఎలా ప్రిల్స్ కనిపిస్తున్నాయో అలా మాత్రమే 3 సైడ్స్లలో నేనైతే అలా జాయింటింగ్ చేశాను. ఎంత లుక్ బాగుంది కదా. మనము ఇలా వేసుకుంటే కూడా ఆ ప్రిల్స్ అన్నీ అలానే నీట్గా నిలబడుతున్నాయి. చూడండి జార్జెట్ క్లాత్ కదా, ఎంత బాగుంది. స్టిఫ్ క్లాత్ అయితే ఇంత బాగా కనిపించదు. చూడండి చున్నీని నేను మిడిల్లోకి కటింగ్ చేసి జాయింటింగ్ చేసిన తర్వాత దీన్నైతే ఇలా స్టిచ్ చేశాను. మనం వేసుకుంటే కూడా సైడ్స్ కావాలా నీట్గా కనబడతాయండి. బాగుంది కదా. తప్పకుండా మీరు కూడా ఇలానే స్టిచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చున్నీ టోటల్గానైతే ఇలా ఉంది లుక్. చూడండి ఫైనల్గా డ్రెస్ లుక్ అయితే ఎంత బాగా వచ్చేసింది కదా. పార్టీ వేర్ డ్రెస్ రెడీ అయిపోయిందండి. డబల్ లేయరు, లోపల క్యాన్ ఆ టాజిల్స్, చున్నీకి కుచ్చులు, హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్, మళ్ళీ హిప్ బెల్ట్, ఎంత బాగుంది కదా. తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. క్యాన్ కూడా చూపిస్తున్నాను చూడండి. డబల్ లేయర్ కనిపిస్తుంది కదా మీకు. హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి ఫ్లవర్ మోడల్లో. హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్. మరీ టైట్గా పెట్టద్దండి, నెట్ క్లాత్ పికులుకుపోతుంది. అందుకనే కొంచెం లూజ్గానే తీయడానికి వేయడానికి వీలుగా ఉండేటట్టు పెట్టుకోవాలి. హిప్ బెల్ట్ డిజైన్ అయితే ఇలా వచ్చింది ఫైనల్గా. నెక్కి కరువు డిజైన్స్, చున్నీకి చిన్న చిన్న ప్రిల్స్. మనం బెల్ట్ లేకుండా కూడా పెట్టుకోవచ్చండి. 2 టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ అయితే ఇలా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.